ఎండలు మండిపోతున్నాయి. బయటకు అడుగు పెడితే చాలు ఉక్కపోతతో ఊపిరాడని పరిస్థితి. అలాంటి వేళ చల్లని ఐస్ క్రీమ్‌ని తలుచుకుంటే వచ్చే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. అందుకే చిన్న, పెద్ద అందరూ ఈ సమ్మర్‌లో ఐస్ క్రీమ్‌లు బాగా అలవాటు పడిపోతుంటారు. కానీ మార్కెట్‌లో దొరికే చాలా ఐస్ క్రీమ్‌లలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉండటం కామన్. అయితే వీటన్నిటికీ పూర్తి భిన్నంగా ఎలాంటి యంత్రాలు లేకుండా పూర్తిగా సహజ సిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే ఐస్ క్రీంలు తయారు చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటుంది అహ్మదాబాద్ కు చెందిన నిరుబేన్ దేశాయ్. ఈ బామ్మ గత కొన్ని దశాబ్దాలుగా హోమ్ మేడ్ ఐస్ క్రీంల తయారీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందరూ ప్రేమగా నిరుబేన్ బామ్మ అని పిలిచే ఆమె తొలిసారిగా తన ఇంటి వంటగదిలోనే ఐస్ క్రీంలు తయారు చేయడం ప్రారంభించిందట. అప్పట్లో చిన్నగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రత్యేక బ్రాండ్‌గా మారిపోయింది. నిరుబేన్ బామ్మ తయారు చేసే ఐస్ క్రీంలలో మామిడి, సీతాఫలం, గులాబీ, కొబ్బరి, అల్లం, నిమ్మకాయ, చాక్లెట్, బాదం, పిస్తా, కేసరి, యాలకులు వంటి ఎన్నో ప్రత్యేక రుచులు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయడమే ఆమె ప్రత్యేకతగా నిలిచింది. తాజా పాలు, మీగడ, పండ్లు, డ్రై ఫ్రూట్స్, స్టీనియా వంటి సహజ పదార్థాలతోనే ఆమె ఐస్ క్రీంలు తయారు చేస్తుంది. 1986లో చిన్న స్టవ్ పై మొదలైన ఈ వ్యాపారం కాలక్రమేణా చిన్న సాంప్రదాయ కొలిమితో ప్రత్యేక తయారీ గదికి చేరింది. పెద్ద కంపెనీల మాదిరిగా భారీ యంత్రాలు ఉపయోగించకుండా ఇప్పటికీ పాత సాంప్రదాయ పద్ధతినే కొనసాగిస్తోంది నిరుబేన్ బామ్మ బృందం. అంతేకాదు, రుచి, నాణ్యత తగ్గకూడదనే ఉద్దేశంతో రోజు పరిమితంగానే ఐస్ క్రీంలు తయారు చేస్తుంటారు. అదే ఇప్పుడు ఆమె బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బామ్మ దుకాణంలో దాదాపు 27 రకాల హోమ్ మేడ్ ఐస్ క్రీంలు అందుబాటులో ఉన్నాయి. బల్క్ ఆర్డర్ల నుంచి టేక్ అవే వరకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. వయసు పైబడటంతో కొన్ని ప్రత్యేక పదార్థాలు సేకరించడం కష్టమవడంతో నిరుబేన్ బామ్మ కొన్ని ఫ్లేవర్స్ తయారీని నిలిపివేసింది. అయినా ప్రజలు ఇష్టపడే ముఖ్యమైన ఐస్ క్రీంలను మాత్రం ఇప్పటికీ ప్రేమతో తయారు చేస్తూనే ఉంది ఈ బామ్మ. తన కాళ్లపై తాను నిలబడాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డు కాదని, కష్టపడితే సాధ్యం కాదని, ఏదీ లేదని నిరూపిస్తోంది నిరుబేన్ బామ్మ. నిజంగా ఇలాంటి కథలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి కదా.